హలో అందరికీ. ఈరోజైతే క్యాప్సికమ్‌తో ఒక 2 విధాలుగా వంటలైతే చేశాను. ప్రతి ఒక్కరు పూర్తిగా వీడియో చూడండి. ముందుగా క్యాప్సికమ్ తీసుకున్నానండి. తర్వాత ఒక ఎగ్ తీసుకొని ఒక కప్‌లో వేసేసి అందులో చిన్నగా పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, కొత్తిమీర అన్నీ కలిపేసి పెట్టేసాను. దాంట్లోనే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక చిన్న టమాటో కూడా వేశానండి. ఈరోజు కొత్తగా ప్రయోగం చేస్తున్నాను. ఎలా వస్తుందో ఏమో అని భయపడాను. కానీ నిజం చెప్తున్నాను, వచ్చిన తర్వాత చాలా టేస్ట్‌గా అనిపించింది. టేస్ట్ చాలా బాగా అనిపించేసింది. టమాటాలు వేసేసి మంచిగా కలిపెట్టేసానండి. మీరు ఎప్పుడన్నా ఇలా ప్రయోగాలు చేశారండి వంటలో? చేసుంటే గనుక కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలా మంచిగా బీట్ చేసుకోవాలి. ఇలా ఎంత మంచిగా బీట్ చేసుకుంటే మనకి అంత ఫ్లఫీగా లోపల అనేది మంచిగా వస్తుందండి. మిశ్రమాన్ని నేనేం చేస్తానంటే, ఈ క్యాప్సికమ్ ఉంది కదా, ఈ క్యాప్సికమ్ పై భాగంలో కట్ చేసేసి రౌండ్గా పైన మాత్రమే ఇలా కట్ చేసేసి అందులో ఉన్నటువంటి ఇత్తనాలు అన్నీ తీసేసి రిమ్ చేసుకోవాలి. అది అక్కడ ఉంటుంది కదా మధ్యలో, ఆ మధ్యలో భాగాన్ని తీసేసుకోవాలి. లేకపోతే మనకి అది వేసుకోవడానికి ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవడానికి బాగుండదు. ఇది మొత్తం వేసేసి దాంట్లో ఉన్న విత్తనాలు కూడా క్లీన్ చేసుకోవాలి. నిజం చెప్తున్నాను, ఈ ప్రయోగాలకి ఎందుకు వచ్చిందో ఆలోచన కానీ ఇలా ట్రై చేయాలనిపించేసి నేను చేస్తున్నాను వీడియోలో. ఇలా మొత్తం దాంట్లో పట్టే విధంగా చిన్నగా వేసుకోవాలండి. మా పిల్లలైతే పచ్చిమిర్చి తినరు, కానీ ఒక 2 వేసాను స్పైసీగా. ఇలా వేసేసి వాటి పై భాగంలో నేను కుట్టు కోసం ఈ పిన్స్ తీసుకున్నానండి. టూత్ పిక్స్ తీసుకొని వాటిని ఇలా పెట్టేసేసాను. 2 సైడ్స్ పెట్టేసేసి చాలా బాగా అనిపించేసిందండి. నిజంగా చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హాట్ వాటర్ పెట్టేసి అందులో ఒక చిన్న కప్పు పెట్టేసి దాంట్లో క్యాప్సికమ్ అనేది పెట్టేశాను. ఈ క్యాప్సికమ్ పెట్టేసి పైన వచ్చేసి ఒక మూత పెట్టేశాను. అంత ఈజీగా అయితే కాలేదండి. ఒక 15 మినిట్స్ పడింది. ఎందుకంటే లోపల క్యాప్సికమ్ లోపల ఎగ్ అనేది ఉంది కదా, ఆ ఎగ్ ఉడకడానికి చాలా టైమే తీసుకుంది. 15-20 మినిట్స్ పట్టింది. నేను వీడియో కోసం అనేసి అక్కడక్కడ ఆఫ్ చేసి పెట్టేశాను. ఇలా చూడండి, అప్పుడప్పుడు మధ్యలో చూస్తూ దాని లోపల టూత్ పిక్ పెట్టి నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను, లోపల ఉడికిందా లేదా అనేసి. కానీ చాలాసేపు పట్టింది. ఇలా చూసాను. ఇట్లా మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేస్తూ వచ్చానండి. మీరు ఎప్పుడన్నా కానీ ఇలాంటి ప్రయోగాలు చేసింటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫైనల్గా రెడీ అయింది అనుకునేసి మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి చూశాను. చేత్తో ముట్టుకోకపోతే చాలా కాలిందండి. ఇలా కాదనేసి అది జారిపోయింది. క్లాత్ తీసుకొనేసి కప్పు మాత్రమే తీయడానికి ప్రయత్నం చేశాను. హాట్ వాటర్లో ఉంది కాబట్టి చాలా వేడి అనిపించింది. తీయడానికి చాలా కష్టం అనిపించిన నేనైతే ట్రై చేశాను, తీసాను. ఫైనల్గా దాన్ని ఒక ప్లేట్లో పెట్టేసి మంచిగా 4 సైడ్లు అయితే కలిపేసానండి. వేడి అయితే చాలా కాలిపోతుంది. నేను ఈ క్యాప్సికమ్ చేయడానికి పడిన పాటలు అంత ఇంత కాదు. కానీ ఫైనల్ రిజల్ట్స్ అనేది చాలా బాగానే అనిపించింది, సాటిస్ఫాక్షన్గా. నాకు వంటల మీద ప్రయోగాలు చేయడం అంటే ఇష్టము, కానీ వాటిని తినేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఫస్ట్ నా మీద నేను ట్రై చేసుకుంటాను. ఎందుకంటే నాకు బాగా అనిపించిందంటేనే నేను పిల్లలకి ఇస్తాను. లోపల కూడా ఇంకా కొద్దిగా వాటర్, ఎందుకంటే ఆవిరిలో ఉడికించాం కాబట్టి లోపల అనేది వాటర్, కొద్దిగా లైట్ వాటర్ అనేది ఉంది. కానీ టేస్ట్ వచ్చేసి నిజంగా చాలా బాగుంది. ఆవిరిలో మాత్రమే ఉడికింది కాబట్టి చాలా బాగా అనిపించింది. నేనైతే కొంచెం పీస్ తీసుకొని తిన్నాను. నాకు బాగా అనిపించిన తర్వాతనే నేనైతే పిల్లల దగ్గరికి తీసుకెళ్తాను కదా. నేను తిన్నాను. తిన్న తర్వాత బాగా అనిపించేసి సరే మా పిల్లోడికి తీసుకెళ్ళి, ఎందుకంటే వాడికి పచ్చిమిర్చి అయితే కొంచెం భయము, వాళ్ళు తినరు కారం. సరే తీసుకుపోయి ఇచ్చా. మా వాడైతే ఏంది విచిత్రంగా ఉంది అని చూశాడు. మా వాడైతే చిన్నోడు మంచి ఫుడ్డీ అండి. ఫస్ట్ వాడే ట్రై చేస్తాడు ఇంట్లో ఏది చేసినా కానీ. తినేసి
కారంగా ఉందేమో ఎక్స్ప్రెషన్ చూడండి. నా వీడియోకి మాత్రం అలా పెట్టాడు. ఇంకా రిమైనింగ్ 2 క్యాప్సికమ్స్ తీసుకొని సన్నగా కట్ చేశానండి. చూడండి చాకైతే కొంచెం రంపంలాగా అనిపించేసి చిన్నగా వేలు కూడా కట్ అయిపోయింది. నాకైతే క్యాప్సికమ్స్ అనేటివి మనం ఎంత పల్చగా అంటే ఎంత స్లైసెస్ కోసుకుంటే అంత బాగుంటుంది ఈ కర్రీ. సెకండ్ వన్ వచ్చేసి క్యాప్సికమ్ పెరుగు కర్రీ అండి. చపాతీలోకి చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చిన్నటువంటి సన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్స్. నా ప్రయోగం సక్సెస్ అయింది కాబట్టి నేను కూడా మీకు ఇలా చూపిద్దామని పెట్టేశానండి. ఆనియన్స్ కూడా చాలా స్లైసెస్ చిన్న సన్న పీసెస్గా కట్ చేసుకోండి. ముందు పాత ప్లేట్ తీసుకొనేసి అందులో క్యాప్సికమ్ ముక్కలు, తర్వాత దాంట్లోనే ఆనియన్స్ వేసేసుకోవాలి. ఆనియన్స్ స్లైసెస్గా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి దాంట్లో ముందుగా మనం వేపి పెట్టుకున్నటువంటి పల్లీలండి. కొంచెం మనం కొద్దిగా అదేంటి చిన్న గుండ్లుగా ఉంటే బాగుంటుంది, అదే బరకగా అంటారు కదా. తర్వాత దాంట్లో తగినంత కారం, తగినంత ఉప్పు వేసేసి మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మంచిగా కలుపుకోవాలి. ఈ వీడియో తీయడం పుణ్యమే దరిద్రమేమో కానీ నాకు ఈరోజు ఫోన్ మధ్యలో స్ట్రక్ అవుతూనే ఉంది. ఎందుకంటే స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనేసి మధ్యలో ఆగిపోతూనే ఉంది. కానీ నేను మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. ఇలా మంచిగా కలిపేసుకోవాలండి. బాగా ఉప్పు కారం అన్నీ మంచిగా వాటికి ఆనియన్స్కి క్యాప్సికమ్స్ పడిపోతాయి. పెట్టేసిన తర్వాత ముందుగా ప్యాన్ తీసుకొని హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్లో కొంచెం ఆయిల్ అనేది బాగా వేగిన తర్వాత మనకి ముఖ్యంగా కలవాల్సింది జీలకర్ర, తెల్లగడ్డ. జీలకర్ర కూడా కొద్దిగా వేగిన తర్వాత ఎల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇలా వేసేసుకోవాలండి. ఇవి కాస్త వేగిపోయినాయి అనిపించిన తర్వాత మనం ముందుగా అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా క్యాప్సికమ్, ఆ మిశ్రమాన్ని వేసేసేసి ఒక 2 నిమిషాలు అలా వదిలేయండి. కొంచెం మగ్గుతున్నాక మనం అంతా కలుపుకోవాలి. ఆయిల్ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలండి. ఇది నిజం చెప్తున్నానండి, మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. చపాతీలోకి కూడా చాలా ఎక్సలెంట్గా అనిపింది. కారం కూడా స్పైసెస్ మనం అంత తక్కువ వేసుకున్నాం కాబట్టి బాగుంటుంది. అప్పుడప్పుడుగా ఇన్స్టెంట్గా చపాతీలోకి ఏదైనా చేసుకోవాలి అంటే క్యాప్సికమ్తో ఇలా చేసేయండి, చాలా బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత చూడండి చాలా బాగా అంటే తొందరగా, ఎందుకంటే చాలా పల్చగా స్లైసెస్ అనేవి చాలా ఉన్నాయి కాబట్టి తొందరగా ఈజీగా కుక్ అయిపోతాయి. టేస్ట్ కూడా వేరే లెవెల్ అని చెప్తాను. ఒక డిఫరెంట్ ఫ్లేవరు, డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందండి క్యాప్సికమ్ పెరుగు కర్రీ. ఇలా వేగిన తర్వాత మంచిగా అన్ని విధాలుగా అప్పుడప్పుడు మధ్యలో కలుపుతూ వేపుకోవాలండి. ఇలా వేగినప్పుడు మనం ఒక కప్పు పెరుగు అనేది మంచిగా చిలక పెట్టుకొనేసి దీనిపైన వేసేసుకుంటాం. మంచిగా పెరుగు వేయడం వల్ల టేస్ట్ కూడా ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది టేస్ట్ అనేది. వేగిపోయినాయి అనిపించినప్పుడు మాత్రమే పెరుగు యాడ్ చేయాలండి. అవి వేగకముందు వేయకండి. ఇలా కొద్దిగా 50% అంటే 50 to 70% వేగిపోయిన తర్వాత, అంటే ఇవి పచ్చిగా నుంచి లేకుండా బాగా ఉడికిపోయిన తర్వాతనే మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ముందుగా యాడ్ చేసినామంటే టేస్ట్ బాగుండదు, అవి కూడా ఉడికిండవండి. నేను ఇప్పుడు వేసేసాను. పెరుగు వేసిన తర్వాత మంచిగా కలిపేసేసి మంచిగా ఒక సిమ్లోనే మంట, మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టకుండా సిమ్లోనే మంట పెట్టేసి మంచిగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసినామంటే మనకు కావాల్సిన టేస్టీ క్యాప్సికమ్ పెరుగు కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చపాతీలో వేసుకుని తింటే ఎక్సలెంట్ టేస్ట్ అండి. ఎన్ని రోజులు మనం మర్చిపోయామా
ఎందుకు చేసుకోలేదన్నట్లు అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకేం విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇంకేం చేస్తాం, ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీలో వేడిగా ఉన్నాయి కదా, ఆ చేతి కాలిపోతుంది కానీ వీడియో కోసం చేస్తున్నాను. చపాతీ తీసుకొనేసి కర్రీలో ముంచుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. చాలా బాగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా ఏం జరిగిందంటే, ఈ కర్రీ టేస్ట్ బాగుందనేసి మా వాళ్ళు మొత్తం కర్రీని అయితే ఊడ్చేసాయండి. మా పిల్లలు మాటల్లోనే చూడండి, వాళ్ళు తింటున్నారు, ఆల్రెడీ తింటున్నారు. సరే ఒకసారి వీడియోకి కనబడండి రా తినేటట్లు అంటే కనపడ్డాడండి. చాలా బాగుందంట. మా పిల్లలకి నచ్చితేనే దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ తింటారు, లేకపోతే మాకొద్దు అనేసి చెప్తారండి. పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్ నా సిచ్యువేషన్ ఏంటంటే, మార్నింగ్ మిగిలిపోయినటువంటి కర్రీస్తో అయితే నేను చపాతి తిన్నాను. కర్రీ పూర్తిగా తినేసేసారండి వాళ్ళ పిల్లలు. ఎందుకంటే వాళ్ళకి అంత నచ్చింది, కర్రీ నచ్చిందంటేనే అవి ఖాళీ అయిపోతాయి. కానీ వాళ్ళ సంతోషం కంటే మనకేమంతే ముఖ్యం కాదు కదా. నేనేముంది, మార్నింగ్ మిగిలినటువంటి కర్రీస్తో నేనైతే తినేసాను. నా వీడియో కానీ ఎలా అనిపించిందో చూసిన ప్రతి ఒక్కరు మీ మనస్ఫూర్తి కామెంట్స్ అయితే పెట్టండి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మీ ముందుంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం చెప్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా మీకేం విధంగా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.